Today's topic WTO, World Trade Organization and India. WTO and India. Last month, మన కామర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 14 కేసెస్ WTOలో ఇండియా విషయంలో పెండింగ్లో ఉన్నాయని. 14 కేసులు, 14 కేసెస్. ఎక్స్పోర్ట్ సబ్సిడీస్, అగ్రికల్చరల్ సబ్సిడీస్ అండ్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ and other issues lo totally the ongoing crucial cases 14 అని చెప్పి ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ మధ్య పనితీరు చాలా తగ్గిపోయింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 3 బాడీస్ ఉంటాయి. ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, dispute settlement body, appellate body. Trade policy review body, dispute settlement body, appellate body. Appellate body ఉంది కదా, దానిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆ వేకెన్సీ సెలక్షన్ ప్రాసెస్ని అమెరికా బ్లాక్ చేసేసింది. అప్పలేట్ బాడీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీ సెలక్షన్ ప్రాసెస్ని అమెరికా బ్లాక్ చేసింది. డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో ఫస్ట్ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఒక జడ్జిమెంట్ ఇస్తారు. దాని మీద ఏమన్నా నీకు డౌట్ ఉంటే అప్పీల్ వేసుకోవచ్చు. కానీ అప్పీలేట్ బాడీలో జడ్జెస్ లేకపోతే, సెలక్షన్ ప్రాసెస్ లేకపోతే బ్లాక్ చేసేస్తే చాలా దేశాలకి అప్పీల్కి వెళ్ళే అవకాశం సరిగ్గా దొరకదన్నమాట. ఇది అమెరికా ప్లాన్. సో అప్పీలేట్ బాడీలో సెలక్షన్ ప్రాసెస్ బ్లాక్ చేసేసింది. అసలు ఇదంతా ఏంటి స్టోరీ అంటే, WTO డీల్స్ విత్ ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం. ఈ ఫ్రీ ట్రేడ్కి ఏమైనా సమస్యలు వస్తే WTO అగ్రిమెంట్స్ ప్రకారం, రకరకాల అగ్రిమెంట్స్ ప్రకారం నువ్వు WTOకి వెళ్ళొచ్చు, WTO రిజాల్వ్ చేస్తుంది. ఒక ఫేమస్ కేసు ఉంది, నోవార్టిస్ గ్లీవాక్ కేసు అని చెప్పి. నోవార్టిస్, NOVARTIS, నోవార్టిస్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్ ఉంటుంది, గ్లీవాక్ అని చెప్పి. దేర్ ఇస్ అ డ్రగ్ కాల్డ్ గ్లీవాక్, క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్ అనమాట. ఆ డ్రగ్ని చాలా ఎక్కువ రేట్కి అమ్ముతుంది. అయితే పేటెంట్స్ తీసుకున్న తర్వాత ఏ మందుకైనా సరే 20 years, 20 సంవత్సరాలు పేటెంట్ రైట్ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట, జనరల్ రూల్ ఇది. అయితే కొన్ని కంపెనీస్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అంటే చిన్న మార్పులు చేసి మళ్ళా పేటెంట్ తీసుకుంటారు. సో ఎవర్ గ్రీనింగ్ అంటే ఎప్పటికీ మేమే దాన్ని ఓన్ చేసుకోవాలి, మేమే దాన్ని అమ్మాలి అని, దీన్నే ఎవర్ గ్రీనింగ్ అంటారు. సో నోవార్టిస్ గ్లీవాక్ కోసం ఇంకొకసారి ట్రై చేసింది. అయితే ఈ గ్లీవాక్ డ్రగ్ రేర్ బ్లడ్ క్యాన్సర్కి రిలీఫ్గా వాడతారు. ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్కి రిలీఫ్గా వాడతారనమాట. డ్రగ్ చాలా కాస్ట్లీ, కామన్ మ్యాన్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అనమాట. ఆ టైంలో ఇండియా ఏం చేసిందంటే జెనరిక్ వర్షన్ ఆఫ్ డ్రగ్ ప్రిపేర్ చేసింది, జెన్వాక్ పేరుతో. జెనరిక్ వర్షన్ అంటే తక్కువ రేట్తో బేసిక్ కాంపోనెంట్స్ వాడి తయారు చేసింది అనమాట. ఈ గ్లీవాక్ కేసులో మాకే పేటెంట్ రైట్స్ ఉన్నాయి, మేము ఎవర్ గ్రీన్ చేసుకోవాలి, నెక్స్ట్ మేకే వస్తాయి, ఇండియా చేయడం తప్పు అని చెప్పి కోర్టులో కేసు అయింది. దానిలో అదృష్టవశాత్తు ఇండియా గెలిచింది. ఇండియా వన్ ద కేస్ ఇన్ జెన్వాక్ ఇష్యూ. ఇండియా ఇలా జనరిక్ వర్షన్ చేయడం తప్పు అని కేసు పెడితే ఇండియా గెలిచింది.
ఇండియా వన్ ద కేస్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అయితే 2014లో 2014లో ఇండియా మీద యుఎస్ మళ్ళా కేసు వేసింది. యుఎస్ ఒక స్ట్రాంగ్ కేసు వేసింది డబ్ల్యూటీఓలో ఇండియా మీద. మనకి 2008లో వీ హ్యావ్ క్లైమేట్ చేంజ్ కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో మనం ఒక మిషన్ స్టార్ట్ చేసాం. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. ఈ నేషనల్ సోలార్ మిషన్లో ఇండియా చాలా సోలార్ టెక్నాలజీని కొంటుందన్నమాట, ప్రొక్యూర్ చేస్తుంది. ఇండియా ఇస్ ప్రొక్యూరింగ్ సోలార్ మెటీరియల్ అనమాట. దీనిలో భాగంగా సోలార్ ప్యానెల్స్. అమెరికన్ కంపెనీస్ ఏమనుకున్నాయి, మేము చాలా చీప్గా సోలార్ ప్యానెల్స్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇండియాకి అమ్మవచ్చు అనుకున్నాయి. కానీ ఇండియా ఎవరైతే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్యానెల్స్ కొనటం మొదలెట్టింది. ఇండియాలో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఈ కొనటం మొదలెట్టినప్పుడు అమెరికా కోపం వచ్చింది. ఇండియా మాకు నేషనల్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. నేషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, నువ్వు లోకల్ గూడ్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తావో విదేశీ గూడ్స్ కూడా, బయట నుంచి వచ్చే గూడ్స్ కూడా, ఫారెన్ గూడ్స్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని. ఇవ్వట్లేదని చెప్పి ఇండియా మీద కేసు వేసింది 2014లో. 2016లో ఇండియా కేసు ఓడిపోయింది. ఇండియా అప్పీల్కి వెళ్ళింది, అప్పీలేట్ బాడీకి, అక్కడ కూడా ఓడిపోయింది. ఇండియా లాస్ ద కేస్ ఇన్ 2016 అనమాట. సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ ప్యానెల్స్ కేసులో. ఒక కేసులో గెలిచింది, ఇంకో కేసులో ఓడిపోయింది. ప్రజెంట్ 14 సీరియస్ కేసెస్ జరుగుతున్నాయి డబ్ల్యూటీఓలో ఇండియాకి సంబంధించి. లాస్ట్ వీక్ ఇండియా ఒక కేసు అమెరికా పైన డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీలో గెలిచిందనమాట. అమెరికాలో 11 ఐటమ్స్, రెన్యూవబుల్ ఎనర్జీలో 11 ఐటమ్స్ పైన అమెరికాలో స్టేట్స్ అనమాట, అమెరికాలో స్టేట్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రొటెక్షనిజం ఫాలో అవుతుందని ఇండియా కేసేస్తే ఇండియా చెప్పింది కరెక్ట్ అని డబ్ల్యూటీఓ ఒప్పుకుందనమాట. సో ఇట్లా కంటిన్యూస్గా దేర్ వర్ ఇష్యూస్ ఇన్ డబ్ల్యూటీఓలో రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ మొత్తం డబ్ల్యూటీఓ ఇష్యూస్లో దేర్ ఆర్ 2-3 థింగ్స్ విచ్ యూ హావ్ టు రిమెంబర్. ఫస్ట్, మీరు వినే ఉంటారు, ఇండియా పాకిస్తాన్కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చింది. పాకిస్తాన్ మాత్రం ఇండియాకి చాలా కాలం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్య అది కూడా రివోక్ చేసుకుందామని అనుకుంటున్నారు. ఇదంతా అసలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఆ పేరు చదివితే మనకేమనిపిస్తుంది? మోస్ట్ ఫేవర్డ్ అంటే నేను స్పెషల్గా చూస్తాను, నేను ఫేవర్ చేస్తాను అనిపించింది. కానీ అది కాదు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఇట్ ఈస్, నేను ఒక కంట్రీకి ఏదైనా స్పెషల్ కన్సెషన్ ఇస్తే అది అన్ని దేశాలకు ఇస్తాను, నిన్ను డిస్క్రిమినేట్ చేయను. నేను ఒక దేశానికి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంటో స్పెషల్ కన్సెషన్ ఇస్తే అది అందరికీ ఇస్తాను, ఇంకొకరికి కూడా ఇస్తాను, నిన్ను వివక్ష చూపించినాను. దట్ ఈస్ కాల్డ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్. పేరు చూసి మనం ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏదో స్పెషల్గా ఫేవర్ చేసేస్తుంది అనుకుంటాం. కాదు. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే యూ ట్రీట్ వెన్ ఎవర్ యూ గివ్ స్పెషల్ కన్సెషన్ ఆర్ స్పెషల్ డ్యూటీ కన్సెషన్ ఆర్ సబ్సిడీ టు ఎనీ కంట్రీ, అదే అందరికీ ఇవ్వాలి అని చెప్పి. ఇది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనమాట ఎంఎఫ్ఎన్ అంటే ఒకరికి ఇచ్చే ట్రీట్మెంటే అందరికీ ఇస్తాను నేను అని చెప్పి. అయితే ఇండియా మీద అమెరికా కేసు వేసింది. ఆ కేసులో దాదాపు ఇండియా ఓడిపోయే పరిస్థితి, ఓడిపోయిందనే వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ చాలా ఎక్కువ ఇస్తుంది. ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇవ్వడానికి వీల్లేదు. ఇండియా, చైనా లాంటి కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అని క్లెయిమ్ చేసుకుని ఇంకా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్, నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోర్ దాన్ $1,000 per annum వచ్చినప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అమెరికా ఇండియా మీద కేసేస్తుంది. డబ్ల్యూటీఓ రూల్స్ ప్రకారం నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,000 మించితే ఆ కంట్రీ ఎక్కువ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇవ్వకూడదు.
ఇండియా ఇస్తుంది, తగ్గిస్తానని చెప్పినా ఇస్తుంది అని చెప్పి అమెరికా ఇండియా మీద కేసు వేసింది. ఆ కేసు దాదాపు ఇండియా ఓడిపోయినట్టేనమాట. సో ఇవన్నీ కూడా ఇండియా ఇప్పుడు అప్కమింగ్, ఎందుకంటే ఇండియా పైన ఎందుకన్నా, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ, పెద్ద మార్కెట్, పెద్ద ఎక్స్పోర్టర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్. సో అమెరికా, యూరోప్ ఈ దేశాలన్నింటిలో ఇండియాకి చాలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో చాలా రిలేషన్ ఉంటుంది అన్నమాట. సో అంత స్ట్రాంగ్గా ఇండియా పైన వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. అంతేకాకుండా దెర్ ఆర్ 2 వర్డ్స్ ఇన్ WTO: టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్. WTOలో 2 పదాలు ఉన్నాయి: టారిఫ్ ట్రేడ్ బ్యారియర్, నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్. టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే జనరల్గా కౌంటర్ వైరింగ్ డ్యూటీస్, యాంటీ డంపింగ్ డ్యూటీస్, ఇవన్నీ టారిఫ్లోకి వస్తాయి. కస్టమ్స్ డ్యూటీస్, ఏదైతే డబ్బులతో సంబంధం ఉందో, ట్యాక్సులతో సంబంధం ఉందో వాటిని టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. పన్నుకు సంబంధించి, పన్నేతర అంటే నాన్ టారిఫ్ కొన్ని ఉంటాయి అన్నమాట. టారిఫ్ అంటే కౌంటర్ వైరింగ్ డ్యూటీ. కౌంటర్ వైరింగ్ డ్యూటీ అంటే ఉదాహరణకి చైనా ఉంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద హబ్, చాలా సబ్సిడీస్ ఇచ్చి చాలా సపోర్ట్ చేసి చీపెస్ట్ ప్రోడక్ట్ తయారు చేసి వేరే దేశానికి అమ్ముద్ది. దానివల్ల మన లోకల్ ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు రావు కదా, మన లోకల్ ప్రోడక్ట్స్ ఎవరు కొంటారు కదా. చైనా కూడా పక్కన ఇండియా కూడా ఉంటే చైనా కూడా తక్కువ రేటు దొరుకుతుంది. దానికి కారణం అక్కడ ఇచ్చే సబ్సిడీస్ కానివ్వండి, అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కానివ్వండి, ఏదైనా. సో మన గూడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పక్క దేశం ఇచ్చే సబ్సిడీస్ వల్ల మన గూడ్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి కౌంటర్ వైరింగ్ డ్యూటీ వేస్తాం. దాన్ని టారిఫ్ ట్రేడ్ బ్యారియర్ అంటారు. వీల్ ఇంపోజ్ కౌంటర్ వైరింగ్ డ్యూటీ, దాన్ని టారిఫ్ ట్రేడ్ బ్యారియర్ అంటారు. ఇప్పుడు నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే 3-4 ఎగ్జాంపుల్స్ వినండి. ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అల్ఫోన్సో మ్యాంగోస్. అల్ఫోన్సో మ్యాంగోస్ అని చాలా టేస్టీ మ్యాంగోస్ ఉంటాయి ఇండియాలో. బయట దేశాలకు అవి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏదైతే ఇండియాలో టేస్టీగా ఉంటాయో, ట్యూనా ఫిష్, అల్ఫోన్సో మ్యాంగోస్, టైగర్ ప్రాన్స్, ఇవన్నీ మనకి ఇండియాలో దొరకవు ఇండియన్స్కి. బయట అమ్మటానికి మాత్రం ఇండియా నుంచి అమ్ముతాం. ఓకే, మంచి క్వాలిటీ, మంచి రేట్, అంటే తక్కువ రేట్ అయినా ఇండియన్ ఫుడ్స్ ఒకసారి బయటే మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో దానిలో ఒక ప్రోడక్ట్ అల్ఫోన్సో మ్యాంగో. ఈ అల్ఫోన్సో మ్యాంగో పైన పురుగుల మందు జల్లుతున్నారు, ఈ పెస్టిసైడ్స్ అవి జల్లుతున్నారని చెప్పి శానిటరీ, ఫైటో శానిటరీ కింద అమెరికా అల్ఫోన్సో మ్యాంగోస్ని కొనుక్కోవడం ఆపేసింది ఇండియా నుంచి. దీన్నే నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్ అంటారు. దీనికి డబ్బులతో సంబంధం లేదు, దీనికి శానిటరీ ఇష్యూ అనమాట. శానిటరీ, ఫైటో శానిటరీ. అలానే ఇండియాలో ఫేమస్ ఫిష్ ట్యూనా ఫిష్ ఇండియా నుంచి మనం అమ్ముతాం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్ వచ్చింది, ట్యూనా ఫిష్ని పట్టే నెట్స్ ఉంటాయి కదా, వలలు ఉంటాయి కదా, దానివల్ల వేరే లివింగ్ ఆర్గానిజమ్స్, మెరైన్ బయోడైవర్సిటీకి ఎఫెక్ట్ అవుతుందని న్యూస్ వస్తే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ మీద ట్యూనా ఫిష్ కొన్ని రోజులు బ్యాన్ చేశారు. అలానే కాశ్మీరీ పష్మినాస్, కాశ్మీరీ తివాచీ మేకింగ్ ఇండస్ట్రీలో చిన్న పిల్లల చేత సున్నితంగా దాన్ని అల్లిస్తున్నారని తెలిసి చైల్డ్ లేబర్ రిస్ట్రిక్షన్తో ఆపేశారు. దాన్ని నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్ అంటారు. సో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, చైల్డ్ లేబర్ కన్సర్న్స్, శానిటరీ, ఫైటో శానిటరీ ఇష్యూస్, ఇవన్నీ కూడా నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ కింద వస్తాయి. టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్. అండ్ కమింగ్ బ్యాక్, ఫుకుషిమా ఇన్సిడెంట్ అని చెప్పి జపాన్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఫుకుషిమాలో న్యూక్లియర్ మెటీరియల్ లీక్ అయిందనమాట. ఆ తర్వాత ఫిషెస్ని కూడా అక్కడి నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకోలేదు. జపాన్ నుంచి ఇండియా చేపలు కొనుక్కుంటుంది. సో జపాన్ నుంచి ఇండియాకి వచ్చే చేపలను ఆపేశారనమాట. సో ఇవన్నీ కూడా నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ కింద వస్తాయి. అలానే దెర్ ఆర్ సమ్ వర్డ్స్ ఇన్ WTOలో కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. ఒకటి AOA, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. AOA, ఈ AOA ప్రకారం అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఎన్ని ఉండాలి,
ఎంత ఉండాలి, ఇవన్నీ డిసైడ్ అవుతాయి. 1986-88 ప్రైజెస్ బేస్ చేసుకుని అగ్రికల్చర్ సబ్సిడీస్ 10% కంటే మించకూడదు డెవలపింగ్ కంట్రీస్లో. ఇండియా మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, ఆహార భద్రతా చట్టం యాక్ట్ కింద సబ్సిడైజ్ రేట్స్లో అందరికీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలంటే పీస్ క్లాస్ సైన్ చేయాల్సి వచ్చింది. టెంపరీగా ఒక ఒప్పందం సైన్ చేయాల్సి వచ్చింది అమెరికాతో. బికాజ్ ఇండియా హ్యావ్ గివెన్ సబ్సిడీస్ క్రాసింగ్ WTO రూల్స్. WTO రూల్స్ కంటే క్రాస్ చేసుకుని ఇండియా పీస్ క్లాస్ సైన్ చేయాల్సి వచ్చింది. దాన్నే ఆకలేస్తుంటే అన్నం పెట్టడానికి WTO అడ్డొస్తుంది అన్నమాట. అర్థమైందా? ఆకలేస్తుంటే ప్రజలకు అన్నం పెట్టాలంటే WTO రూల్స్ వస్తాయి. అంత ఈజీ కాదు. మనం అనుకోవచ్చు మన FDI, మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అని. అలా ఇవ్వడానికి కుదరదు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకే డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అడుగుతున్నాయి ఒక రూల్, SSM, స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం. SSM, స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం. మేము మా పేద రైతుల్ని, ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా మాది డెవలపింగ్ కంట్రీయే, కైండ్లీ హెల్ప్ అస్. డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం ఇవ్వండి. SSM, దట్స్ కాల్డ్ స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం అని చెప్పి అడుగుతున్నాయి. ఇండియా స్టిల్ డిమాండింగ్ అన్నమాట. ఎందుకంటే అగ్రిగేట్ మెజర్ ఆఫ్ సపోర్ట్ అనేది కొంత ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. మనం ఇచ్చే సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ఈ సబ్సిడీస్ అన్నింటినీ, అగ్రికల్చర్ సబ్సిడీస్ని గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, యాంబర్ బాక్స్, WTOలో 2016లో క్వశ్చన్ వచ్చింది. గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, యాంబర్ బాక్స్ దేనికి సంబంధించి అని, WTOకి సంబంధించి. ట్రాఫిక్ లైట్లు గ్రీన్ ఎలానో అలా, గ్రీన్ అంటే అలౌడ్. గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అలౌ చేస్తారు. ఎలాంటి సబ్సిడీస్? ఫర్ ఎగ్జాంపుల్ వరద వచ్చింది, రైతుకు కొంచెం సపోర్ట్ చేయాలి, లేదా డిజాస్టర్ వచ్చింది, లేదా వడగళ్ళ వాన వచ్చింది, దెన్ దట్ ఇస్ కాల్డ్ గ్రీన్ బాక్స్ అనమాట. బ్లూ బాక్స్ అంటే ప్రొడక్షన్లో లిమిట్ చేస్తారు. గ్రీన్ బాక్స్ ఆర్ అలౌడ్, బ్లూ బాక్స్ ఆర్ కొంచెం అలౌ చేస్తారు, ప్రొడక్షన్ లిమిటేషన్స్ పెడతారు. యాంబర్ బాక్స్ అసలు అలౌ చేయరు. గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అలౌ చేస్తారు, బ్లూ బాక్స్ ప్రొడక్షన్ లిమిట్స్ పెడతారు, యాంబర్ బాక్స్ అసలు అలౌ చేయరు అనమాట. ఈ గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్ అండ్ యాంబర్ బాక్స్. అయితే రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా దే ఆస్క్ ఫర్ TFA. TFA అంటే ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్. TFA అంటే ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్. మాకు ఫ్రీ ట్రేడ్ కావాలి, మీ మార్కెట్స్ మాకు ఓపెన్ చేయండి, మీ మార్కెట్స్ మాకు అలౌ చేయండి. ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్, దాన్ని TFA అంటారు. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. మార్కెట్ ఎకానమీ స్టేటస్. చైనా ఈజ్ ఆస్కింగ్ ఫర్ మార్కెట్ ఎకానమీ స్టేటస్, వేరాస్ ఇండియా, అమెరికా అండ్ అదర్ కంట్రీస్ ఆర్ స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ దిస్. చైనా ఏమిటంటే నాకు మార్కెట్ ఎకానమీ స్టేటస్ ఇవ్వండి అంటారు. ఈ మార్కెట్ ఎకానమీ స్టేటస్ అంటే ఏంటంటే, నువ్వు కనుక ఒక గూడ్ అమ్మావనుకో, మార్కెట్ విల్ డిసైడ్ whether the good should exist or not the country. ఆ గూడ్ మీద ఎంత డ్యూటీస్ వేయాలి, ఆ గూడ్ ఎంత ప్రైస్కి అమ్మాలి, అవనేవి డిమాండ్ సప్లై మీద ఆధారపడాలి. అంతేగాని ఇండియా, అమెరికా డిసైడ్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, చైనాస్ కూడా చాలా చీప్ అవుతాయి, లోకల్ మార్కెట్స్ దెబ్బతింటాయి. అందుకని మనం ఏం వేస్తాం, యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాం. మీరు వినే ఉంటారు డంపింగ్ అని. యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాం. ఒకసారి మార్కెట్ ఎకానమీ స్టేటస్ వస్తే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్, యాంటీ డంపింగ్ డ్యూటీస్ మీద రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఓన్లీ మార్కెట్, ఓపెన్ మార్కెట్లో ఇండియా కూడా చైనా కూడా అంతే. అంతేగాని గవర్నమెంట్ వచ్చి నా ఇండియన్ గూడ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అంటే కుదరదు. ఎవరు నష్టపోతారు? మన ప్రొడ్యూసర్స్ నష్టపోతారు అన్నమాట. సో దిస్ ఈజ్ మార్కెట్ ఎకానమీ స్టేటస్. మార్కెట్ ఎకానమీ స్టేటస్ అంటే ఆ ఎకానమీకి సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్ళని మార్కెట్ డిసైడ్ చేస్తుంది, గవర్నమెంట్స్ డిసైడ్ చేయవు. గవర్నమెంట్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనమాట. ఇదే మార్కెట్ ఎకానమీ స్టేటస్. కమింగ్ బ్యాక్ ఇన్ WTO ఆల్సో డీల్స్ విత్
services. It also deals with intellectual property rights, IPRs. WTO రాకముందు మనకి గ్యాట్ అనేది ఉండేది, GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, GATT గ్యాట్. 1947లో గ్యాట్ ఫామ్ అయింది, 1995లో WTO ఫామ్ అయింది. WTO స్టెప్డ్ టు ద షూస్ ఆఫ్ గ్యాట్. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్, డంకెన్స్ ప్రపోజల్స్ తర్వాత WTO అనేది ఏర్పాటైంది. Now there were 164 countries in WTO. The headquarters of WTO are at Geneva. 164 countries ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. అయితే 2-3 ఇష్యూస్ చాలా సీరియస్గా WTO ఇష్యూస్. there is an agreement called TRIPS, 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 Trade Related Intellectual Property Rights. There is an agreement called TRIPS, Trade Related Intellectual Property Rights. We have one more organization called WIPO, World Intellectual Property Organization. కానీ ట్రిప్స్ అగ్రిమెంట్ మాత్రం WTO కిందకే వస్తుంది. ట్రిప్స్ అగ్రిమెంట్ కమ్స్ అండర్ WTO. ఓకే, దీనిలో కూడా ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మన పసుపు ఉంది కదా, టర్మరిక్. ఎప్పటి నుంచో మనం పసుపు అనేది ఏదైనా ఊన్స్ వచ్చినప్పుడు గాయాలైనా రాసుకుంటాం. అయితే పసుపు టర్మరిక్ ఉన్న మెడిసినల్ వాల్యూ ఆల్రెడీ వేరే కంట్రీ స్టార్ట్ చేశాయి, పేటెంట్ రైట్స్. అలానే ఒంగోలులో గెత్తుంది, వీటికి పేటెంట్స్ వేరే కంట్రీస్ అడుగుతారనమాట. నీమ్ అంటే వేప చెట్టు, వేప చెట్టు నుంచి వచ్చే వైద్యాలు, వీటికి సంబంధించి ఏదైతే ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయో, ట్రెడిషనల్ ఇది ఉందో, IPRs ఇండియాలో ఉన్నాయో, ఇండియా కొంచెం లేట్ అయ్యేసరికి అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ముందే లీడ్ చేసుకుంటున్నారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో. ఇవి కూడా ఇండియాకి ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. ఇవి కూడా ఇండియాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సో WTO ప్రతి సంవత్సరం మార్చి సంవత్సరం బయాన్యువల్ మీట్ ఉంటుందండి. అంటే లేటెస్ట్గా 2017లో బ్యూనోస్ ఐరిస్లో జరిగింది. WTO మినిస్ట్రియల్ మీట్ బ్యూనోస్ ఐరిస్లో జరిగింది, అర్జెంటీనా క్యాపిటల్లో. 1996లో సింగపూర్లో జరిగింది. సో సంవత్సరం మార్చి సంవత్సరం 2020 బిగినింగ్లో నెక్స్ట్ సమ్మిట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నూర్ సుల్తాన్. ఎక్కడుంది నూర్ సుల్తాన్? కజకిస్తాన్. నూర్ సుల్తాన్లో జరగబోతుంది అన్నమాట. అయితే హౌ WTO ఇష్యూస్ మీద ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే దేర్ ఆర్ 2 things which you have to remember. We have G4 and G33. G4 అంటే జనరల్గా మనం UNSC రిఫార్మ్స్ అనుకుంటాం. దేర్ ఇస్ వన్ మోర్ G4 ఫర్ WTO. WTOకి సంబంధించి కూడా ఇంకో G4 ఉంది. 2 డెవలప్డ్ వరల్డ్స్, 2 డెవలపింగ్ వరల్డ్స్ ఉంటాయి. ఇండియా, బ్రెజిల్ ఒకవైపు, US అండ్ యూరోపియన్ యూనియన్ ఒకవైపు కూర్చుని చర్చలు చేసుకుంటాయి. దాన్ని WTO G4 అంటారు. ఇంకొక G33 ఉంది. ఆల్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ WTO వర్కింగ్ టు సపోర్ట్ డెవలపింగ్ వరల్డ్ ఇన్ WTO. 33 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండియా, చైనా భాగస్వామ్యంతో G33 ఫామ్ అయింది. ఎందుకు? డెవలపింగ్ వరల్డ్ కోసం సపోర్ట్ చేస్తారు. G33 అనేది WTOలో డెవలపింగ్ వరల్డ్ని సపోర్ట్ చేస్తాం అనమాట. దీంతో పాటు ఇప్పుడు పెద్ద ఇష్యూస్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఒకవైపు, డెవలపింగ్ కంట్రీస్ ఒకవైపు WTOలో. ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇంకా 7 కంట్రీస్ కలిసి లాస్ట్ మంత్ WTOలో ప్రపోజల్ పెట్టాయి. WTOని రిఫార్మ్ చేయాలి, WTOని స్ట్రెంథన్ చేయాలి అని చెప్పి. ఇప్పుడున్న ట్రేడ్ వార్స్ నేపథ్యంలో WTO వీక్ అయిపోతుంది, WTO క్వశ్చన్ చేయడానికి లేకుండా పోతుంది, WTO అనే ఇన్స్టిట్యూషనే క్వశ్చన్ మార్క్లో ఉందని చెప్పి పెద్ద ఇష్యూ జరుగుతుంది. WTOనే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది అని చెప్పి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ద మేజర్ ప్రాబ్లం ఇండియా ఫేస్ చేస్తుంది. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇండియా హ్యావ్ లాట్ ఆఫ్ పూర్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ స్టిల్ ఇన్ ద ప్రిమిటివ్ స్టేజ్. అది ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది, డెవలప్ అయిపోలేదు. సో ఇండియా హ్యాస్ టు ప్రొటెక్ట్ దిస్ ఇండస్ట్రీ, ప్రొటెక్ట్ దిస్ ఫార్మర్స్. ఇద్దరిని ప్రొటెక్ట్ చేయాలంటే ఇండియా హ్యాస్ టు హ్యావ్ ఏ బెటర్ బార్గెనింగ్ పవర్ ఇన్ WTOలో స్ట్రాంగ్ బార్గెనింగ్ పవర్ కావాలి. దానికోసం ఇండియా సీరియస్గా ట్రై చేస్తుంది అనమాట. బట్ అన్ని కంట్రీస్ కలిసి రావు. అండ్ అమెరికా,
యూరోపియన్ యూనియన్ ఒకవైపు స్ట్రాంగ్గా ఉంటాయి. దీనికి రకరకాల టీఎఫ్ఏ ఇన్ గూడ్స్, టీఎఫ్ఏ ఇన్ సర్వీసెస్, టీఎఫ్ఏ ఇన్ ఈ-కామర్స్, టీఎఫ్ఏ ఇట్లా టీఎఫ్ఏస్ షైన్ అవుతాయి. టీఎఫ్ఏ సర్వీసెస్లో ఇండియాకి మంచిది. ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ సర్వీసెస్లో ఉంటాయి, ఎందుకంటే ఇండియా ఇస్ వెరీ గుడ్ అట్ సర్వీసెస్. ఈ-కామర్స్లో టీఎఫ్ఏ ఉంటే చాలా నష్టాలు ఉంటాయి. ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా వీళ్ళందరూ ఇండియాలో ప్రాఫిట్ తీసుకుని ఇండియాకి ట్యాక్స్లు కట్టరు. సో టీఎఫ్ఏ ఇన్ సర్వీసెస్, టీఎఫ్ఏ ఇన్ ఈ-కామర్స్ ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియా అనమాట. సో ఇండియా ఇస్ ట్రైంగ్ టు దాని మీద నెగోసియేషన్స్ కండిషన్స్ కోసం ఇండియా ట్రై చేస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇండియా అండ్ WTO. సో వన్ ఆఫ్ ద సూడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎక్కువ కేసులు అంటే చాలా కంట్రీస్ మీద ఉంటాయి, ఎక్కువ కేసులు ఇండియా మీద కూడా ఫైల్ అవుతున్నాయి. ఇండియా కూడా ఫైల్ చేస్తుంది చాలా యాక్టివ్గా WTOలో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ WTO. ఇదే ఇండియా అండ్ WTO. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. మొత్తం నోట్స్లో ఉండదు, అందుకే రికార్డ్ చేయించాను. వీళ్ళైతే నేను వీడియో పెట్టిస్తాను, రాసుకున్న తర్వాత నేను నోట్స్ పంపిస్తాను. ఎంటైర్ స్టోరీ యూ హ్యావ్ టు ఓకే టేక్ డౌన్ ద నోట్స్.